హైదరాబాద్ ధూల్పేట్ ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 150 అడుగుల ఎత్తున్న గుట్టపై ఈసారి 150 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి శోభాయాత్ర మొదలు కానుంది. మరోవైపు సీతారాంబాగ్ రామాలయం నుంచి మరో శోభాయాత్ర మొదలవుతుంది. ఈ రెండు యాత్రలు మధ్యలో కలిసి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కంటిన్యూ అవుతాయి. అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ ధూల్పేట్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. సింగ్ అదేవిధంగా హిందూ వాహిని నేత పశ్చిమ విభాగం నేత త్రివిక్రమరావు పాల్గొన్నారు. ఇక్కడి నుంచే మరి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ వివిధ ప్రాంతాలుగా నుంచి వచ్చే శోభాయాత్రలు ఈ ప్రధాన శోభాయాత్రలో పాల్గొని కోటి హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభకు చేరుకోవడం జరుగుతుంది. మనతో పంచుకోవడానికి రాజాసింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆకాశపురి హనుమాన్ ఆలయం ఏదైతుందో ఈ ఆలయంలో విశేషాలు ఏంటి, ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఎలా జరిగింది? దాదాపు 2007లో ఈ గుడి పని ప్రారంభమైంది. ఢిల్లీలో ఒక విగ్రహం చూసినాం, దాంట్లో 21 ఫీట్ ఆ విగ్రహం ఉంది. ఆంజనేయ చేతులు చూస్తే ఇట్లా మూమెంట్ అయింది. మూమెంట్ అయిన తర్వాత ఆంజనేయ గుండెలో రాముడు సీతామాత అట్లా కనబడద్ది, అంటే చాలా మంచి కనబడింది. అదే కాన్సెప్ట్ మేము ఇక్కడ కూడా తీసుకొని వచ్చినాం. అదేవిధంగా అక్కడ 21 ఫీట్ ఉంటే ఇక్కడ 51 ఫీట్ విగ్రహంలో సేమ్ మూమెంట్ మేము ఇక్కడ పెట్టినాం. 150 అడుగులు అంటే పొత్త గుట్ట ఉంది ఎత్తు, దానిపైన 150 ఫీట్ ఆంజనేయ విగ్రహం కట్టడానికి మాకు 9 సంవత్సరాలు అయింది. ఇక్కడ లోకల్ కానీ ఇంకా శిల్పి కూడా మాకు బాగా డే నైట్ పని చేసి మాకు బాగా సపోర్ట్ చేసి ఇంత పెద్ద విగ్రహం మాకు కట్టించినారు. ఈ ఆలయం నిర్మించాలనే ఒక అభిప్రాయం ఎందుకు కలిగింది మీకు? ధూల్పేట్ చరిత్ర మొత్తం మారిపోవాలి, ధూల్పేట్ డెవలప్మెంట్ కావాలి, ధూల్పేట్ ఒక టూరిజం ప్లేస్ కావాలని ఆ ఉద్దేశంతో ఇంత పెద్ద మేము విగ్రహం కట్టినాం. ఇంత మంచి విగ్రహం చూసిన బయట నుంచి కూడా బాగా మంది వస్తున్నారు, అది మా ఉద్దేశం అండి. ఇది మొత్తం మీద ఇక్కడ ధూల్పేటకు ఉన్నటువంటి ఇంతకుముందు పేరును కూడా ఇప్పుడు ఒక కొత్త చరిత్ర సృష్టించాలి, ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ తన సంకల్పంతో మొదలుపెట్టినామన్నారు. అంతేవిధంగా హిందూ వాహిని నేత కూడా మనతో త్రివిక్రమరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హిందూ వాహిని కార్యక్రమాలు ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి, మీ కార్యక్రమాలు ఏంటి? హిందూ వాహిని హిందువులలో హిందుత్వం పట్ల భక్తి శ్రద్ధలను నిర్మాణం చేస్తుంది, హిందుత్వం పట్ల చైతన్యాన్ని నిర్మాణం చేస్తుంది, హిందూ సంస్కృతిని రక్షించుకోవాలనే భావన నిర్మాణం చేస్తుంది. కాబట్టి హిందూ వాహిని దేశం లోపల కింది తరగతుల్లో ముఖ్యంగా దేశభక్తి జాతీయ భావాలు నిర్మాణం కావాలనే ప్రయత్నం చేస్తోంది. అట్లాగే ఇక్కడ హనుమాన్ దేవాలయం కూడా ఇప్పుడు విశేషంగా ఇది ప్రత్యేకంగా ప్రయత్నం చేసి కట్టబడింది. కాబట్టి ఇది ఒక పెద్ద క్షేత్రం, పర్యాటక క్షేత్రంగానే డెవలప్ కావాలి. ఇది మొత్తం మీద ఇక్కడ హిందూ వాహిని కూడా హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ సంప్రదాయాన్ని ధర్మాన్ని ఉద్ధరించడానికే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ప్రారంభమయ్యే శోభాయాత్ర విశేషాలు మరి కొంతమంది అడిగి తెలుసుకుందాం. ఏ ప్రాంతాల మీదుగా ఇక్కడ శోభాయాత్ర సాగుతూ మరి ఎక్కడికి చేరుకుంటుంది, తర్వాత ఆ శోభాయాత్ర ముగింపులో ఏం సందేశం పంచుతుంది? ఇక్కడ ధూల్పేట నుంచి బయలుదేరుతుంది, అట్లాగే సీతారాంబాగ్ నుంచి కూడా బయలుదేరుతుంది. రెండు కలుస్తాయి. రెండు కలిస్తే బేగం బజార్ సిద్దింబర్ బజార్ మీదకించి మహారాజ్గంజ్, తర్వాత కోటి సుల్తాన్ బజార్ హనుమాన్ టేకడి వరకు వెళ్తుంది, హనుమాన్ వ్యాయామశాల వరకు వెళ్తుంది. అక్కడ ముగింపు అవుతుంది. ఈ జాతీయ భావాలు పెంపొందించడానికి ఇలాంటి శోభాయాత్రలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఏదేమైనా చూసినా 9 ఏళ్ల కృషితో ఏర్పడిన ఈ ఆకాశపురి హనుమాన్ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. మొత్తం మీద భాగ్యనగర చరిత్రలో ఇది ఒక మరో కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చని ఇక్కడ పలువురు వక్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.